మహాశివరాత్రిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గోదావరి గట్టున ఉన్న మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో శివుడిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాదాలను భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి మహోత్సవాలకు ఊహించని దానికంటే భక్తులు తరలి వచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేసిన ఎండోమెంట్ కమిటీలు స్థానిక నాయకత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని అభినందించారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఇదొక ట్రయల్ రన్ క్రింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో సీసీ కెమెరాలు పెట్టి ఘాట్లో ఎన్ని నిమిషాల్లో స్నానం ఆచరించి వచ్చారో తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని, పిల్లలు ఎక్కడైనా మిస్ అయితే స్కాన్ ద్వారా గుర్తించే ట్యాక్స్ వేయించామని, కమాండ్ కంట్రోల్ రూమ్లో పక్కా ఏర్పాట్లతో మహాశివరాత్రి ఉత్సవం చాలా బాగా జరుగుతోందని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. భక్తులు కూడా ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేస్తూ మెసేజ్లు పెడుతున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాట్లపై నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతుందన్న నమ్మకం కూటమి ప్రభుత్వంపై ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఎండోమెంట్ కమిటీలకు కూటమి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, సారంగధరేశ్వర స్వామి ఆలయం దగ్గర మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎప్పటిలాగే ఊహించిన దానికి మించి భక్తులు తరలి రావడం జరిగింది. ఉదయం 1 గంట నుంచే రావడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ ప్రతి దేవాలయంలో ఏదైతే ఎండోమెంట్స్ కమిటీ కూటమి ప్రభుత్వం వేసిందో అక్కడ ఉన్న మా నాయకత్వం ఎవరైతే ఉన్నారో చాలా సమర్థవంతంగా భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, అది దర్శనంలో కానివ్వనండి, లేకపోతే బయట వాళ్ళకి వితరణ ఏదైతే అన్నదానాలు కానివ్వండి, ఏది చేసినా అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఒక ట్రయల్ రన్ కింద ఏఐ కెమెరాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాస్ పెట్టి భక్తులు ఎంతమంది సంఖ్య వచ్చారు, ఒక ఘాట్లోకి వెళ్ళిందో ఒక భక్తుడు ఎన్ని నిమిషాల్లో స్నానం ఆచరించి బయటకు వచ్చాడన్నది కూడా తెలుసుకోవడం జరిగింది. చైల్డ్ ట్యాక్స్ కూడా వేసాం. ఎక్కడైనా పిల్లలు మిస్ అయితే వాళ్ళు స్కాన్ చేసి తల్లిదండ్రులకి నేరుగా మెసేజ్ వెళ్ళే విధంగా అదొకటి తీసుకొచ్చాం. కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. చాలా బాగా జరుగుతూ ఉందన్నది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. భక్తులు కూడా ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయని కూడా మెసేజెస్ పెడతా ఉన్నారు. ముందుగా ఇంతలాగా విజయవంతం చేసి ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో రావడానికి కారణం కూటమి పైన విశ్వాసం, సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉందన్నది ఒక మంచి ఆలోచన ఉంది ప్రజలు. ఈ రోజున ఆలోచనకి ఆ నమ్మకానికి ప్రజలు భక్తుల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేసిన ప్రతి ఎండోమెంట్స్ కమిటీ సభ్యులకు కూటమి నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు.